అంటే ఆయన జెంటిల్మెన్ కదా సాధారణంగా, మరి అంటే ఆయన సుమన్ గారితో ఉన్న అనుబంధం ఆయనకి అలాంటిది. అంటే ఏం జరిగింది ఏంటి ఆయన తెలుసుకోవాలి కదా. కాటగడ ప్రసాద్ గారు కూడా తెలుసుకోవాలి, సుమన్ గారు కూడా తెలుసుకోవాలి అసలు జరిగింది. ఇప్పుడు నా మీద కూడా ఇంతవరకు ఇప్పుడు ఇన్నిసార్లు నేను 27 సంవత్సరాలుగా నేను సినిమాలు చేస్తున్నాను, ఇన్ని సంవత్సరాలుగా నేను అందరితో కలివిడిగా ఉంటాను. నా మీద ఎలిగేషన్ ఇంతవరకు ఏమన్నా వచ్చిందా? నా మీద ఏమన్నా ఎక్కడ రూమర్స్ వచ్చాయా? ఒక శివనాగ్ మీద ఏమన్నా రూమర్స్ వచ్చాయా? రాలేదు కదండి. ఎవరిది నేను ఎక్కడైనా ఎవరినైనా మాట్లాడానా? ఇప్పుడు కూడా ఇంత ఫీల్ అయినా కూడాను మా సుమన్ గారిని అభిమానంతో నేను ఆయన ఒక్క మాట కూడా స్లిప్ అవ్వలేదు నేను. తర్వాత ఇలా సరే ఇప్పుడు నాకు తుమ్మపల్లి రామసత్యనారాయణ గారి మీద ఉన్న గౌరవం, నాకు తర్వాత సుమన్ గారి మీద ఉన్న అభిమానంతో నేనేం చేశానంటే సారీ చెప్పానండి. సుమన్ గారు, నా వల్ల మీరు హర్ట్ అయ్యి ఉంటే నేను మిమ్మల్ని స్లిప్ అయి నేను మాట్లాడాలి ఒక్క మాట కూడా. వెంకటరావు గారి గురించి చెప్పా. ఒకవేళ నా వల్ల మీకు అంటే ఒకవేళ మీరు హర్ట్ అయి ఉంటే నేను మీడియా పరంగా నేను మీకు సారీ చెప్తున్నాను, మనస్ఫూర్తిగా సారీ చెప్తున్నాను, మీకు సారీ అండి అని చెప్పాను. ఆ తర్వాత నుంచి అది చెప్పిన తర్వాత అండి రకరకాల థంబ్నైల్స్ అండి. నన్ను మన్నించండి, నేను తప్పు చేశాను, నా మైండ్ బాగాలేదు, యూట్యూబ్లో థంబ్నైల్స్ పెట్టి నా మైండ్ బాగాలేదు, నాకు మెంటల్ వచ్చేసింది అని థంబ్నైల్స్ పెట్టి ట్రోల్ చేస్తున్నారు. అదే మ్యాటర్ అదే ట్రోల్ చేయడం మొదలెట్టారండి. నన్ను క్షమించండి, నన్ను మన్నించండి, నేను తప్పు చేశాను, నా మైండ్ బాగాలేదు, నాకు మెంటల్ వచ్చింది, ఆరోపణ చేశాను మీ మీద, ఇలాంటివన్నీ పెడుతున్నారు సార్. ఇలాంటివన్నీ పెడుతున్నప్పుడు ఇక నాకు అక్కడి నుంచి ఏంటంటే మన ఫిల్మ్ నగర్ నుంచి మన సినిమా వాళ్ళు చాలామంది నాకు కొంతమంది నిర్మాతలు నాకు ఫోన్లు చేయటం, తర్వాత మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి కొంతమంది ఫ్రెండ్స్ నాకు ఫోన్లు చేసిన, నువ్వు ఎందుకు సారీ చెప్పావు, నువ్వు చెప్పడం వల్ల కదా ఇప్పుడు నిన్ను ఇలా డౌన్ చేసి మాట్లాడుతున్నారు అందరూ, గోల అవుతుంది, నువ్వు ఎందుకు సారీ చెప్పావు, ఎలిగేషన్ అయింది అయింది, మళ్ళీ ఎందుకు నువ్వు సారీ చెప్పావు, నువ్వు తప్పు కూడా అవుతున్నావు కదా సారీ చెప్పడం వల్ల, నిన్ను ఎవరినో భయపెట్టారా, మన సినిమా ఇండస్ట్రీలో కొంతమంది నిర్మాతలు అడిగారు నన్ను, శివనాగు నిన్ను ఎవరిని భయపెట్టారా, భయపెట్టి సారీ చెప్పించారా, ఏంటి పరిస్థితి ఏంటి అని అడిగారండి. అది నా ఫ్రెండ్స్ అందరూ కూడా అట్లాగే అడుగుతున్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి కూడాను చాలా మంది, కొన్ని వందల ఫోన్లు అండి. ఇప్పుడు నిన్ను అసలు భయంకరంగా ట్రోల్ చేస్తున్నారు అందరూ, నువ్వేదో తప్పు ప్రచారం చేసావు, ఆరోపణ చేసావు అని అన్నట్టుగా అనుకుంటున్నారు అందరూ నువ్వు సారీ చెప్పడం వల్ల. దివ్యవాణి గారు కూడా వచ్చారు నువ్వు ఆ రోజు కార్యక్రమానికి. దివ్యవాణి గారు ఏమో డబ్బులు అడగలేదా? లేదండి, ఆవిడ హీరోయిన్ చేశారు కదా సార్. ఆ రోజు ఆ కార్యక్రమంకి వచ్చిన వాళ్ళు ఎవరు డబ్బులు అడగలేదు సార్. ఇంతకుముందు ఎన్నో సినిమాలు చేశాను నేను, వంటింటికి ఆడియోకి వచ్చిన వాళ్ళు, అంతకుముందు దేవినేని సినిమాకి మన జీవిత గారు వచ్చారు, మరి ఇంకా చాలా మంది దామోదర ప్రసాద్ గారు వీళ్ళందరూ వచ్చారు. ఎవరు నా దృష్టిలో ఈ 14 సినిమాలు డబ్బులు అడిగిన వాళ్ళు ఎవరు లేరు సార్. ఇది ఫస్ట్ టైం, ఇది వెంకటరావు గారు అడగటం అనేది ఫస్ట్ టైం. అక్కడ నేను కొద్దిగా ఫీల్ అయ్యాను, కొద్దిగా డిఫర్ అయ్యాను.